ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. జూన్ 19వ తేదీ నుండి జూన్ 25వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహం అనుకూలంగా ఉందో, ఏ గ్రహం ప్రతికూలంగా ఉందో, ప్రతికూల గ్రహానికి అనుకూలత ఏర్పడడం కోసం ఏ విధమైన పరిహార ప్రక్రియలు చేపట్టాలో ఆ విశేషాల్ని, దాంతోపాటు గృహబలం శీర్షికలో నిత్య జీవితంలో అనుసరించవలసిన వాస్తు విశేషాల్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన దుర్ముఖినామ సంవత్సరం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం. ఇక ఈ వారంలో ముఖ్యమైన రోజుల్ని చూస్తే 19వ తేదీ తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేక పరిసమాప్తి, 20వ తేదీ జ్యేష్ఠ పూర్ణిమ, అదే ఏరువాక పూర్ణిమ, వృషభ పూజ, పూరీ జగన్నాథస్వామి నేత్రోత్సవం, 24 సంకష్టహర చతుర్థి. ఈరోజు ఆదివారం. సూర్యునికి విశేషంగా ఇష్టమైనటువంటి రోజు. సూర్యుడు బుద్ధికి అలాగే ఆరోగ్యానికి, సరైనటువంటి నిర్ణయాల్ని తీసుకోవడానికి ప్రాముఖ్యాన్ని ఇచ్చేటటువంటి ప్రత్యక్ష దైవం. ఆ దైవం శుభమస్తు కార్యక్రమ ప్రేక్షకులైనటువంటి మీ అందరికీ సంపూర్ణమైన అనుగ్రహాన్ని ఇయ్యాలని ప్రార్థిద్దాం. ఇప్పుడు ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. అశ్విని నక్షత్ర జాతకులు దూరపు ప్రయాణాన్ని చేయవలసి వస్తే శారీరకంగా నాకు సహకారం లభిస్తుందా లేదా అని ఆలోచించి మాత్రమే ప్రయాణాన్ని చేయాలి. భరణీ నక్షత్ర జాతకులు తమకి సంబంధించిన వారితో మాట్లాడేటప్పుడు నేను సరిగానే మాట్లాడగలుగుతున్నానా, మాట్లాడగలనా, అవగాహన ఆ విషయం మీద నాకున్నదా అని ఆలోచించి మాత్రమే మాట్లాడాలి తప్ప ఏదో మాట్లాడేయడం సరికాదు. కృత్తికా నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి ఉద్యోగ విషయంలో ఏవైనా కొన్ని విశేషాలుంటే వాటిని అందరికీ చెప్పడం ఏమాత్రమూ సరికాదు. సమస్య వచ్చినప్పుడు సరైనటువంటి నిర్ణయాన్ని తనకి తానే తీసుకోగలగాలి. ఈ వారం ఈ రాశి వారు సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మేషరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం గురువు. గురుగ్రహ అనుకూలత కోసం శ్రీ విష్ణు సహస్రనామాన్ని రోజుకు ఒక్కమారైనా పఠించడం ఉత్తమం. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ, దశమ స్థానాల్లో ఉన్నారు. కృత్తికా నక్షత్ర జాతకులు సమీపమైనటువంటి పుణ్యక్షేత్రానికి వెళ్లి తీర్థయాత్ర రూపంలో బంధుమిత్రులతో సహా చక్కనైనటువంటి తీర్థయాత్రని చేసి వస్తారు, సుఖ సంతోషాలతో గడుపుతారు. రోహిణీ నక్షత్ర జాతకులు తమ బంధువుల్ని, మిత్రుల్ని, అలాగే దూరంగా ఉండేటటువంటి మరికొంతమంది పెద్దల్ని పిలిచి చక్కనైనటువంటి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఇంట్లో మంచి వినోదంతో ఈ వారాన్ని గడుపుతారు. అది మానసిక ఉత్సాహాన్ని కలుగజేస్తుంది. మృగశిర నక్షత్ర జాతకులకి దాన ధర్మాల పట్ల ఆసక్తి కలిగి పేద పిల్లలైనటువంటి వారికి దానాలని చేయడం, అలాగే ధర్మకార్యాలని నిర్వహించడం చేస్తారు. ఈ వారంలో దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఈ రాశివారి ఉత్తమం. వృషభ రాశి వారికి ప్రధానంగా కనిపించేటటువంటి ప్రతికూల గ్రహం గురువు కాబట్టి గురు గ్రహ అనుకూలత కోసం సరైనటువంటి ఆలోచనల్ని చేస్తూ అనవసరమైనటువంటి ఆలోచనల్ని తొలగించుకోవడం ఉత్తమం. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహు కేతువులు తృతీయ, నవమ స్థానాల్లో ఉన్నారు.
ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ వారం మృగశిర నక్షత్ర జాతకులకి తాత్కాలికంగా అశాంతి కలిగి ఏం జరుగుతుందోనే మానసికమైనటువంటి భీతి కలుగుతుంది. మనో అధైర్యంతో గడపవలసి వస్తుంది. ఈ వారం జరిగే ప్రతికూలత ఉండదు, కానీ మానసికమైన అధైర్యం మాత్రం ఉంటుంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులు ఉద్యోగం కోసం గట్టి వేటని ప్రారంభిస్తారు. అనుకూలత లభిస్తుంది. చేరాలా వద్దా అనేటటువంటి సంశయంతో ఈ వారాన్ని మెల్లగా వెళ్ళబుచ్చేస్తారు. పునర్వసు నక్షత్ర జాతకులు కుటుంబంతో అలాగే బంధుమిత్రులతో చక్కనైనటువంటి అనుకూలతని సంపాదించుకొని మొత్తానికి పూర్వపు స్థితికి వస్తారు. మనశ్శాంతిని సంపూర్ణంగా పొందగలుగుతారు. ఈ వారం ఈ రాశివారు అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మిథున రాశి వారికి కేతువు ప్రతికూల గ్రహం. ఆ కారణంగా పెంపుడు జంతువులకి కొద్ది దూరంగా ఉండడం ఈ వారం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. పునర్వసు నక్షత్ర జాతకులు ఎవరికి ప్రత్యేకమైనటువంటి సమస్య పరిష్కారాలని తెలియచేయకూడదు. ఆ తెలియచేసినటువంటి కారణంగా వచ్చేటటువంటి ఇబ్బందులని నెత్తి మీద పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి తెలియచేయకపోవడం ఉత్తమం. పుష్యమే నక్షత్ర జాతకులు తమదైనటువంటి పనిని మాత్రమే కేంద్రీకరించుకుని చేసుకోవడం మంచిది తప్ప ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవాలని అనుకోవడం, జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా కూడా ఆ పరిస్థితికి పూర్తిగా కాదు అని చెప్పడం అవసరం. ఆశ్లేష నక్షత్ర జాతకులు ఇతరులకి సంబంధించిన వ్యవహారాలకి పరిష్కార మార్గాల్ని చూపి ఆ వ్యవహారంలో మరింత లోతుగా ప్రయాణించడం వల్ల అపనిందని అపకీర్తిని మూటగట్టుకోవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి దూరంగా ఉండడం అవసరం. ఈ వారం ఈ రాశివారు లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. కర్కాటక రాశి వారికి ప్రతికూల గ్రహాలు రాహువు కేతువు. ఈ రాహు కేతు గ్రహాల అనుకూలత కోసమని పేద పిల్లలకి తినుబండారాన్ని కానీ లేదా ఒకరోజు భోజనాన్ని కానీ పెట్టడం ఉత్తమం. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, రాహు కేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. మఖా నక్షత్ర జాతకులు తమ పై అధికారులతో విరోధిస్తారు, వారితో వాద వివాదాలకి వెడతారు. అదృష్టవశాత్తు ఏ విధమైన వ్యతిరేక ఫలితము వారికి కలగదు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు అనవసరమైనటువంటి విషయంలో న్యాయస్థానం దాకా వెడతారు. న్యాయస్థానపు తీర్పుని పొందుతారు. ధన వ్యయం అవుతుంది. అదృష్టవశాత్తు ఏ విధమైన వ్యతిరేకమైన తీర్పు రాకపోవడం వీరి అదృష్టం, విజయ ఫలితం తప్ప మరొకటి కాదు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు కుటుంబ వ్యవహారాల్లో ముఖ్యంగా దాంపత్య విషయంలో పొరపత్యాల్లో మరింత పై స్థాయికి వెడతారు. అదృష్టవశాత్తు సమస్య తొందరగానే పరిష్కారం అయి మళ్ళీ దాంపత్యం యథావిధానమైనటువంటి స్థానానికి వస్తుంది. ఈ వారం ఈ రాశివారు ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపాలి. సింహరాశి వారికి ప్రతికూల గ్రహాలు శని, గురువు. శనిగ్రహ అనుకూలత కోసం తిల దానం చేయడం ఉత్తమం. గురుగ్రహ అనుకూలత కోసం గోవుకి యథాశక్తి మేతని సమర్పించడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వ్యతిరేక ధోరణిని అలవరుచుకోవడం, వాద వివాదాలకి వెళ్ళాలి అని అనుకోవడం సరికాదు. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు ఉద్యోగంలో తాత్కాలికంగా వచ్చినటువంటి పరపత్యానికి ఏదో రాజీ మార్గాన్ని అనుసరించి వెళ్ళాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. తమది ధర్మబద్ధమైనటువంటి వాదనే కాబట్టి తమ నిర్ణయం మీదే తాముండడం ఈ వారంలో మంచిది. హస్త నక్షత్ర జాతకులు తాత్కాలికంగా కలిగినటువంటి ఆ సమస్య పరిష్కారం ఏదైతే ఉంటుందో దానికి తమ నిర్ణయానికే కట్టుబడి ఉండడం తప్ప మధ్యవర్తులు ఇచ్చినటువంటి సూచనకి తలవగ్గాల్సిన అవసరం ఏమాత్రం లేదు. చిత్తా నక్షత్ర జాతకులు న్యాయస్థాన విషయంలో ఏదైనా ఒక వివాదం చెలరేగినటువంటి సందర్భంలో రాజీ మార్గాన్ని అనుసరించకుండా తమదైనటువంటి పద్ధతిలోనే ఉన్నట్లయితే తీర్పు అనుకూలంగా లభించే అవకాశం పుష్కలంగా ఉంది. ఈ వారం ఈ రాశివారు గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం మంచిది. కన్యా రాశి వారికి ప్రతికూల గ్రహం రాహు. రాహు గ్రహ అనుకూలత కోసమని 18 మార్లు రాహు గ్రహానికి ప్రదక్షిణాన్ని చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం
పరిస్థితికి అనుకూలంగా వెళ్ళడం కంటే తాము ధర్మబద్ధంగానే ఈ వారంలో ఉన్నారు కాబట్టి అదే మాటకి కట్టుబడి ఉండడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. చిత్తా నక్షత్ర జాతకులు కొనుగోళ్ల విషయంలో కానీ అమ్మకాల విషయంలో కానీ ఏదైనా చిన్న వ్యవహారంలో కానీ పడ్డట్లయితే ఆ విషయంలో అనుకూలతతో వ్యవహరించాలి తప్ప వాద వివాదాల జోలికి వెళ్ళడం సరికాదు. స్వాతి నక్షత్ర జాతకులు ఈ వారంలో ఏదైనా ఒక విషయంలో చిన్న మార్పుకి గురి కావలసి వచ్చినట్టయితే దాన్ని జాగ్రత్తగా పరిష్కరించుకోవాలి తప్ప ఆ విషయంలో మరింత వ్యవహారాన్ని ముదరబెట్టుకునేటటువంటి ప్రయత్నాన్ని చేసుకోవడం సరి కాదు. అలాగే విశాఖ నక్షత్ర జాతకులు న్యాయస్థానానికి సంబంధించినటువంటి అభియోగాల విషయంలో ఉన్నట్లుగా చెప్పుకోవడం మంచిది తప్ప దానికి వేరు విధమైనటువంటి చిత్రీకరణని ఇచ్చినట్లయితే తప్పక వ్యతిరేక ఫలితాన్ని పొందుతారనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. ఈ వారం ఈ రాశివారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ కాలం గడపడం ఉత్తమం. తులారాశి వారికి ప్రతికూల గ్రహాలు శని, కుజుడు. శని గ్రహ అనుకూలత కోసం నూపప్పు ఉండలని కాకులకి సమర్పించడం, అలాగే కుజ గ్రహ అనుకూలత కోసం ఇతరుల ఇంట భోజనాలని ఈ వారంలో చేయకుండా ఉండడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వీలైనంత తక్కువ మాట్లాడాలి. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చేసినట్లయితే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. విశాఖ నక్షత్ర జాతకులకి ఆర్థికమైనటువంటి లాభం చక్కగా ఉంటుంది, ధైర్యంగా ఉండగలుగుతారు, మానసికంగా ప్రోత్సాహకరంగా ఉంటారు, ఎంతో శారీరకంగా కూడా అనుకూలమైనటువంటి ఆరోగ్యాన్ని సంపాదించుకోగలుగుతారు. అనురాధ నక్షత్ర జాతకులకి ఆర్థికమైనటువంటి ఉన్నతి కలుగుతుంది, సంతానంలో ఆరోగ్యం బాగుంటుంది, కలత్రం అంటే భార్యతో అనుకూలత కూడా ఏర్పడి సుఖ సంతోషాలతో ఈ వారాన్ని గడుపుతారు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి భార్య విరోధం కానీ భర్తృ విరోధం కానీ ఉన్నట్లయితే తిరిగి కలిసేటటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి కాబట్టి మెత్తగా మాట్లాడుకోవడం ఆ పక్షం ఈ పక్షం వారు ఉత్తమం. ఈ వారం ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. వృశ్చిక రాశి వారికి ప్రతికూల గ్రహాలు శని, కుజుడు అయినటువంటి కారణంగా శనిగ్రహ అనుకూలత కోసం నువ్వుల నూనెని దానం చేయడం, అలాగే కుజగ్రహ అనుకూలత కోసం భోజనాలని యథాశక్తి పెట్టించడం ఉత్తమం. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. మూలా నక్షత్ర జాతకులు కొత్తగా ఇంటిని కొనాలి అనేటటువంటి నిర్ణయానికి వస్తారు, అలాగే వాహనాన్ని కూడా కొనాలి అని అనుకుంటారు. వాహనాన్ని కానీ ఇంటిని కానీ ఈ వారంలో కొనడం అంత శ్రేయస్కరం కాదు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు తమకున్నటువంటి ఆస్తిని అమ్మి మరింత పెద్ద ఆస్తిని సంపాదించడం కోసం రుణాన్ని చేయాలి అనేటటువంటి ఆలోచనకి వస్తారు. రుణాన్ని చేయడం సరికాదు, కొత్తదైనటువంటి ఆస్తిని కొనాలి అనేటటువంటి ఊహ కోసం పాత ఆస్తిని అమ్మాలి అని అనుకోవడం కూడా ఈ వారానికి సరికాదు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు వృత్తి ఉద్యోగాల్లో కలిగేటటువంటి ఒత్తిడి కారణంగా మరొక ఉద్యోగానికి వెళ్లాలనే తాత్కాలికమైనటువంటి ఊహకొస్తారు. అది ఏమాత్రమూ సరికాదనే యథార్థాన్ని 1-2 మార్లు గమనించుకోగలగాలి. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. ధను రాశి వారికి ప్రతికూల గ్రహాలు శని, గురువు. శని గ్రహ అనుకూలత కోసం నీలి లేదా నల్లనైనటువంటి రంగు పుష్పాలతో శని అష్టోత్తర శతనామాల్ని పఠిస్తూ పూజ చేయడం మంచిది. గురు గ్రహ అనుకూలత కోసం శ్రీ విష్ణు సహస్రనామాన్ని పఠించడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఏ విధమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారాన్ని చుట్టకుండా ఈ వారాన్ని అలా వాయిదా వేయడం మంచిది. నిదానంగా వ్యవహరించాలి కూడా. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి భాగస్వాములతో మంచి అనుకూలత లభించే అవకాశం ఉంది. ఆ కారణంగా వ్యాపారంలో లాభాన్ని బాగా ఆర్జించగలుగుతారు. శ్రవణ నక్షత్ర జాతకులు
తమకి సంబంధించినటువంటి వ్యాపారంలో ఎవరెవరు లాభపడతారో గమనించి వారి ఇళ్లలో ఉండేటటువంటి వివాహాది శుభకార్యాలకి మాత్రమే పెడతారు. అలాగే వారితో కలిసి సహప్రయాణాలను చేసి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతారు కూడా. మొత్తానికి స్వార్థ చింతన బాగానే ఉంటుంది. ధనిష్ఠా నక్షత్ర జాతకులకి ఆగిపోయిన పనులన్నీ నిదానంగా కదలిక జరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాంటి వ్యక్తులతో పరిచయాలని ఏర్పాటు చేసుకుంటారు. మొత్తానికి తమ పనుల్ని పూర్తి చేసుకోగలుగుతారు కూడా ఈ వారంలో. ఈ వారం ఈ రాశివారు నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మకర రాశి వారికి ప్రతికూల గ్రహం కేతువు. కేతు గ్రహ అనుకూలత కోసం చింతపండు, ఉప్పు వీటిని దానం చేయడం అవసరం యథాశక్తి. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ధనిష్ఠా నక్షత్ర జాతకులకి సంతాన ప్రాప్తి ఉంది. మనవళ్ళు మనవరాళ్ళు ఎవరో ఒకరు కలిగేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. మొత్తానికి యోగ్యమైనటువంటి కాలమే. శతభిష నక్షత్ర జాతకులకి తాము ఇంతకు ముందు బీడుగా పెట్టినటువంటి పొలాలలో చక్కని వ్యవసాయపు పనులు చేసే అవకాశం బాగా కనిపిస్తోంది. కాబట్టి ప్రయత్నాన్ని చేసి ఫలితాన్ని ఆశించడం సరైనటువంటి పనే. పూర్వభద్ర నక్షత్ర జాతకులు విదేశాల్లో ఉన్నటువంటి వారు స్వదేశానికి వచ్చి వ్యాపారాన్ని చేయాలి అని అనుకుంటే అది అనుకూల ఫలితాన్నే ఇస్తుంది తప్ప ప్రతికూల ఫలితాన్ని ఇయ్యదు. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. కుంభరాశి వారికి ప్రతికూల గ్రహం గురువు. కాబట్టి గురు గ్రహ అనుకూలత కోసం పుష్పవృక్షాలని నాటడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు సంతానంతో అనుకూలంగా ఉంటూ సంతానం చెప్పినట్లు తాత్కాలికంగా నడుచుకోవడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఇరువురికి కలిగినటువంటి వాద వివాదాల పరిష్కారంలో రాజీ ప్రయత్నాన్ని చేయవద్దు ఈ వారంలో. దానివల్ల అనేకమైనటువంటి ఇబ్బందులకి గురయ్యేటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి తప్ప తేలికపాటి సమస్యే కదా అని మాత్రం అనుకోకుండా ఆరోగ్య పరీక్షల్ని చేయించుకుని తగినటువంటి జాగ్రత్తతో ఉండి తీరాలి ఈ వారంలో. రేవతి నక్షత్ర జాతకులు పెద్దలు నిర్ణయించినటువంటి మార్గం ప్రకారం వెళ్లడమే ఉత్తమం తప్ప మధ్యలో తమదైనటువంటి సొంత నిర్ణయాన్ని చేయడం, ఆ చేసినటువంటి దానికి అనుకూలంగా వ్యవహరించడం, ఇలా రెండు విధాలైనటువంటి మార్గాల్లో ప్రయాణించడం సరికాదు. ఈ రాశి వారు ఈ వారం సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మీనరాశి వారికి ప్రతికూల గ్రహం గురువు. గురుగ్రహ అనుకూలత కోసం గురు స్తోత్రాన్ని పఠిస్తూ 16 మార్లు గురువుకి సంబంధించిన శ్లోకాన్ని పఠించడం ఉత్తమం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో అపార్ట్మెంట్ల విషయంలో ఎటువంటి విధి విధానాలు చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగిస్తాయి అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి అవగాహన చేసుకున్నట్లయితే అసలు అపార్ట్మెంట్లకి వాస్తు అనేటువంటిది వర్తిస్తుందా లేదా అని చెప్పేసి ఆలోచన చేసినట్లయితే అపార్ట్మెంట్లో సూర్యకిరణాల ప్రభావం ప్రతి ఒక్క గదిలోనూ చాలా చక్కగా పడుతుందా లేదా చూసుకోవాలి. ముఖ్యంగా వంటగది. ఈ వంటగదికి సూర్యకిరణాల ప్రభావం పట్టడం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకంగా భావించాలి. అలాగే అపార్ట్మెంట్స్ విషయంలో సింహద్వారాలు ఏర్పాటు చేసేటప్పుడు వాస్తుశాస్త్రరీత్యా సింహద్వారాలు ఉచ్చస్థితిలో ఉన్నాయా నీచ స్థితిలో ఉన్నాయా అని చెప్పేసి గమనించాలి. ప్రతి వాళ్ళకి కూడా ఉచ్చస్థితిలో రాకపోవచ్చు, కొందరికి నీచ స్థితిలోనే పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మీరు ఉండేటువంటి అపార్ట్మెంట్స్లో ఉచ్చస్థితి కలిగినటువంటి విశిష్టవంతమైనటువంటి సింహద్వారం లోపలికి ప్రవేశించేది కనీసం ఉచ్చస్థితిలో పెట్టారా లేదా అని చెప్పేసి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే వాటర్ ట్యాంక్ కానివ్వండి, నీటి వాడకం విషయం కానివ్వండి, నడక కానివ్వండి, మెట్లు కానివ్వండి, అపార్ట్మెంట్ మొత్తానికి కూడాను ఒకే విధంగా పనిచేస్తుంది. ప్రతి ఒక్క అపార్ట్మెంట్ని చూసుకొని వెళ్లాల్సిన పని లేదు.
ఈ మొత్తం అపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడాను ఇవి ఈ వాస్తుశాస్త్రరీత్యా వర్తిస్తాయి. అట్లాంటప్పుడు నీరు అనేటువంటిది అందరికీ కూడా ఏ దిశ నుంచి అందాలి? నైరుతి మూలే పెద్ద ట్యాంక్ కట్టి దానిలో నుంచే సప్లై ఉండేట్టుగా ఏర్పాటు చేయాలి. అలాగే విద్యుత్ అంతా కూడాను ఆ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఆ విద్యుత్ మీటర్సు అవన్నీ కూడాను ఆగ్నేయ దిశలో ఏర్పాటు చేసినట్లయితే అపార్ట్మెంట్ మొత్తానికి కూడాను అది చక్కటి వాస్తు కిందనే చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అట్లా విద్యుత్ మీటర్స్ అన్నీ కూడాను మెట్ల కింద ఆగ్నేయంలో పెట్టి దానికి ఒక గ్రిల్ ఏర్పాటు చేసి తలుపు వేసినా ఇబ్బంది లేదు. ఆగ్నేయ దిశలో ఈ యొక్క విద్యుత్తుకు సంబంధించినటువంటివన్నీ కూడాను ఉన్నాయా లేవా అని చెప్పేసి చూసుకోవటం. అంతేగాని ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి కూడాను వాళ్ళ విద్యుత్ మీటర్ మీద ఆధారపడి మీ విద్యుత్ మీటర్ ఎటు ఉండాల్సింది అటు ఉందే అని చెప్పేసి చెప్పాల్సిన పని లేదు. అపార్ట్మెంట్ అనేటువంటిది కింద నుంచి పైదాకా ఒకటిగానే ఉంటుంది. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటి? సింహద్వారం వాస్తురీత్యా తూర్పు ఈశాన్యం లేదా ఉత్తర ఈశాన్యంలో ఏర్పాటు చేశారా లేదా అన్నది. అలా కుదరలేదు, అన్ని ప్లాట్లలో ఇది వీలు పడలేదు కాబట్టి దక్షిణ ఆగ్నేయంలో కానీ పడమర వాయువుల్లో కానీ ద్వారాలు లేదా కిటికీలను ఏర్పాటు చేసుకోవచ్చు. వంటగది ఆగ్నేయ దిశలో కాకపోతే వాయవ్య దిశలో క్రాస్ వెంటిలేషన్కు అనుకూలంగా ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే వాయువ్యంలో కూడా వంటగదిని ఏర్పాటు చేసుకుంటారు. ఈశాన్యం మూల పిల్లలు చదువుకునేటువంటిది లేదా హాలు ఉపయోగించుకోవచ్చు. ఈశాన్యం మూల పిల్లలు చదువుకునేటువంటి గదిని అపార్ట్మెంట్స్లో ఏర్పాటు చేసుకోవచ్చు, తప్పులేదు. హాయిగా వాళ్ళు చక్కగా చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అపార్ట్మెంట్ యొక్క 4 దిశల్లో ఖాళీ స్థలం వదలటం వల్ల వాస్తు అనుకూలంగానే నిర్మించబడ్డది అని చెప్పేసి గ్రహించాలి. మొత్తం అపార్ట్మెంట్ సముదాయానికి తూర్పు ఉత్తర దిశల్లో పడమర దక్షిణ దిశల కన్నా ఖాళీ స్థలం ఎక్కువగా వదిలితే ఉత్తమోత్తమంగా భావించాల్సి ఉంటుంది. అంతేకాకుండా బావి బోరులతో పాటు పంపులు ఇంటి పై భాగంలోని నీళ్ల ట్యాంకును వాస్తుకు అనుకూలంగా ఏర్పాటు చేశారా లేదా చూడాలి. నీటి ట్యాంకు తెలియకుండా అపార్ట్మెంట్ మొత్తానికి కూడా వాయువ్యంలో పెట్టారనుకోండి, చాలా అనర్థం ఏర్పడుతుంది. అపార్ట్మెంట్లో నివసించే ప్రతి ఒక్కరికి కూడాను ఏదో విధమైన సమస్యలు ఉంటాయి. ఎప్పుడూ కూడా వాటర్ ట్యాంక్ అనేటువంటిది నైరుతి మూలనే 4 వైపులా కూడాను 4 ఇటుకలతో నిర్మాణం చేసి దానిపైన ఈ యొక్క వాటర్ ట్యాంకు కట్టాలి. అలా నిర్మాణం చేశారా లేదా చూసుకోవటం చాలా ఉత్తమోత్తమం. పూర్తి వాస్తు దోషం లేకుండా ఉండాలి అంటే ఆ యొక్క నీరు నైరుతి నుంచే ఫ్లాట్స్లో ఉన్నటువంటి ప్రతి వారికి కూడాను సప్లై అవుతూ ఉండాలి అనేటువంటి విషయాంశం. ఇక అపార్ట్మెంట్లో ముఖ్యంగా గమనించాల్సింది రోడ్డు, రాజవీధి. ఎటువైపు రాజవీధి ఉందో అటువైపే గేట్లు పెట్టాడా, లేక రాజవీధి లేని వైపు కూడా గేట్లు ఉంచి అట్నుంచి మీరంతా నడవండి అన్నాడా అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. రాజవీధి ఉత్తర దిశలో ఉన్నదనుకోండి, ఉత్తర ఈశాన్యం ఉత్తర మధ్యలోనే 2 గేట్లు ఉంచాలి. అలా ఉంచాలి తప్ప ఉత్తర వాయువ్యంలో పెద్ద గేటు పెట్టి మీ బండ్లన్నీ దీంట్లో నుంచి బయటికి అపార్ట్మెంట్లోకి రావచ్చు అని పెడితే చాలా అరిష్టం ఏర్పడుతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆ అపార్ట్మెంట్లో జీవించే ప్రతి ఒక్కరికి కూడా ఇది నష్టాన్ని ఏర్పరుస్తుంది. అలాగే దక్షిణం కూడా ఎత్తు తక్కువగా ఉంచి
ఉత్తర గోడ ఎత్తు పెంచి అది ఎంట్రన్స్కి వెళ్ళింది అని చెప్పేసి ఉత్తరం నుంచి అందరూ ఈశాన్యం నుంచి లోపలికి రావచ్చు అని చెప్పేసి నిర్మాణం చేసి ఎవరు గ్రహిస్తారులే దక్షిణం ఎత్తు లేకపోయినా పర్వాలేదని చిన్న గోడ కట్టారనుకోండి, ఆర్థికపరమైనటువంటి ఇక్కట్లు ఇబ్బందులు ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళని చోటు చేసుకుంటారు. పూజా గది ఈశాన్యంలోనే ఉండాలా లేక ఎటువైపైనా ఉండొచ్చా అంటే అక్కడ ఉన్నటువంటి జాగాని అనుసరించి పడమర గోడ కానిచ్చి తూర్పు చూస్తూ కూడాను భగవంతుడిని పెట్టి ధ్యానం చేయటంలో తప్పు లేదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. మదస్త్రంబు పాండవేయ రాగ పాత్ర గర్భములకు హానిగావించి సంతృప్తి పొంది తా ప్రశాంతి పొందుగాక. అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే పాండవేయ రాగ పాత్ర గర్భంబులు అన్న మాటకు అర్థం పాండవులు తమ తమ భార్యల యందు సంతానమును కలడానికి చేసిన ప్రయత్నమునందు ఏ ఏ భార్యలు గర్భములు ధరించి ఉన్నారో ఆ భార్యల యొక్క గర్భములన్నీ విచ్ఛిన్నమైపోవాలి, గర్భస్రావం అయిపోవాలి. ఒక్క పాండవుల యొక్క భార్యలే కాదు, ద్రౌపదీదేవి ఒక్కతే కాదు, ద్రౌపదీదేవి కొడుకుల్ని చంపేశాడు ఎలాగో నిన్న రాత్రి. ఇక మిగిలిన వాళ్ళు ఎవరు అంటే అర్జునుడికి ద్రౌపది కాకుండా భార్య ఉంది, ఉలూపి మొదలైన వాళ్ళు. అలాగే ధర్మరాజుకున్నారు, భీముడుకున్నారు, అర్జునుడికున్నారు. వీళ్ళందరి యొక్క భార్యల గర్భములు నశించిపోవుగాక. అంతేకాదు పాండవేయ రాగ గర్భములు కదా, అందుకని చెప్పి వీళ్ళ పిల్లలకి ఎవరైనా పెళ్ళైన వాళ్ళు ఉంటే ఆ పెళ్ళైన వాళ్ళ భార్యలు ఎవరైనా కడుపుతూ ఉంటే అంటే పాండవుల యొక్క కోడళ్ల గర్భములు నశించుగాక. పాండవుల భార్యల గర్భం పోయిందనుకోండి, అది వాళ్ళ వరకే బాధ. వాళ్ళ కోడలు గర్భం పోయిందనుకోండి, కొడుకు చెయ్యని తప్పుకి కోడలు చెయ్యని తప్పుకి కొడుకు కోడలు శిక్ష పొంది అందున కోడలు నా కడుపున బిడ్డ పుట్టపోతున్నాడు, వాడిని ఎత్తుకుంటాను ఆడిస్తాను అని ఆనందపడిపోయి అంతకుముందు మామగారితో మాట్లాడిన కోడలు, అత్తగారితో మాట్లాడిన కోడలు, మురిసిపోయిన కోడలు మామగారి మీద పగతో ఎవడో దుర్మార్గుడు చేసిన పనికి గర్భస్రావం అయిపోతే ఆ బాధ మామగారికి ఎంతగా ఉంటుంది. నిద్రపోతాడా? ఎంత గుచ్చుకుంటుంది. ఆ బాధకి గుండెపోటు వచ్చి చచ్చిపోయిన ఆశ్చర్యం లేదు కాదు. సున్నిత హృదయాలకు ఆ బాధ అలా ఉంటుంది. ఇంత బాధ పెట్టాలి పాండవుల్ని. అది అశ్వత్థామ యొక్క క్రౌర్యం. దానికి ఏమైనా అర్థం ఉందా? ఎవరైనా క్షమిస్తారేమో, పాండవులైనా క్షమిస్తారేమో, కృష్ణ పరమాత్మ క్షమిస్తాడా ఆ నేరాన్ని? తప్పుకోగలడా? ఎక్కడికి పారిపోయి తప్పుకుంటాడు? కాబట్టి పాండవేయ రాగ గర్భంబులను హానిగావించి సంతృప్తి పొందితా ప్రశాంతి పొందుగాక. పాండవుల భార్యలు ఎక్కడ గర్భంతో ఉన్నా గర్భములు స్రావమైపోవాలి. పాండవుల బిడ్డల యొక్క భార్యలు ఎక్కడ గర్భంతో ఉన్నా గర్భములు పోవాలి, కోడళ్ల గర్భములన్నీ పోవాలి. అంటే పాండవులు మిగలాలి, పాండవుల వంశం మిగలడానికి వీల్లేదు. అప్పుడు వాళ్ళు ఏమవుతారు? ఎందుకు చేసినట్టు ఈ యుద్ధం అంతా? ఎవరి కోసం చేసినట్టు? ఎవరి కోసం అంతకాలం కష్టపడినట్టు? ఎవరిని చూడాలని ఒక వయసు వచ్చిన తరువాత తాపత్రయపడతారో వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారుగా. ఇక వాళ్ళకి మనవల్ని చూడాలని ఆనందపడే వయసు కదా. ఆ సమయమునందు మనవలకి ప్రమాదం ఏర్పడి గర్భస్రావం అయిపోతే ఇక గర్భములే రావంటే తట్టుకోగలరా? మానసికంగా అది ఎంత పెద్ద శిక్ష పాండవులకు. అది ఆయనకి సంతోషం. ఇది ఆయన మనసులో ఉద్దేశం.
పాండవుల భార్యలు, పాండవుల కొడుకుల భార్యలు, పాండవులకి ఇంకా మనవలు ఏమైనా ఉంటే వాళ్ళ భార్యల యొక్క గర్భములు కూడా విచ్ఛిన్నమైపోవుగాక, అపాండవముగాక. అప్పుడు నా అస్త్రము తృప్తి పొందుగాక. ఉపసంహారం చేయి. నాకు కుదరదు. ఎవరు ఈ మాట అంటున్నవాడు? అర్జునుడు ఉపసంహారం చేశాక కూడా. అసలు నిజానికి ఏమైనా తప్పు ఉందా అర్జునుడిది? ఏమైనా తప్పు ఉందా పాండవులది? ఏమైనా వాళ్ళు చేసిన తప్పు కనపడుతోందా? ఏ తప్పు లేకపోయినా, వాళ్ళు చేసిన తప్పు లేకపోయినా వాడికి అనిపించింది వీళ్ళు తప్పు చేశారని. వాడికి అనిపించింది కాబట్టి శిక్ష వేసేశాడు. ఎంత దారుణం! ఎవ్వరూ పట్టించుకోకపోవచ్చేమో, పరమేశ్వరుడు మాత్రం పట్టించుకోకుండా వదిలిపెట్టాడు కాదు. అదే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ మాట అన్న తర్వాత వ్యాసుల వారు చటుక్కుని అందుకున్నారు. అందుకని ఆయన అన్నారు, అనవిని కృష్ణద్వైపాయనుడు అట్టులు చేయుము ఒంటి కాసపడకుమి అని పలుక, అప్పలుకంగనియను తన పలుకు తప్పుగా అతడు మదిన్. వెంటనే వ్యాసుల వారు అన్నారు, అక్కడతో తృప్తిపడు. అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటి? పాండవేయ రాగపాత్ర గర్భములకు అని కదా అన్నాడు. పాండవుల యొక్క భార్యల గర్భములు స్రావమగుగాక. అక్కడ వరకే. పాండవుల యొక్క కొడుకుల భార్యలు అంటే కోడళ్ళ భార్యలు ఎందుకు అసలు గర్భస్రావం అవ్వాలి? తాను నేరస్తుడైపోయి చేతులు కట్టుకుని నిలబట్టాలా కొడుకు ముందు, కోడల ముందు? అసలు ఏ తప్పు చేశాడని ఆయన అలా నిలబడాలి? వీళ్ళు ధర్మానికి కట్టుబడినందుకు అలా నిలబడాలి. కాబట్టి వాళ్ళ కోడళ్ళ గర్భములు స్రావం అవ్వడానికి అంగీకరించారు. పాండవుల యొక్క భార్యల గర్భములు స్రావం అయిపోతాయి. ఈ అస్త్రానికి ఫలితం ఉండాలి కాబట్టి నేను ఉపసంహారం చేయలేను అంతే తెలుసంటావా? నీ క్రౌర్యానికి అంతవరకు భోజనం పెట్టేస్తాం. పోని పాండవేయ రాగపాత్ర గర్భంబులు విచ్ఛిన్నమగుగాక, దాని చేత నీ అస్త్రము సంతృప్తి పొందుగాక, అది దాటకు సుమా అన్నాడు. వెంటనే అశ్వత్థామకు అర్థమైంది వ్యాసుడు ఎక్కడ పట్టుకున్నాడు. ఎందుకనంటే ఉప పాండవుల్ని చంపేశాడుగా. వంశానికి ఎవరు? ఇంకా ఇప్పుడు ఉత్తరం ఒక్కతే గర్భంతో ఉంది. ఉత్తరా గర్భమునందు ఒక్క పిల్లవాడు పెరుగుతున్నాడు. అంటే ఆ పిల్లవాడిని చంపేస్తాడనమాట. అది అర్జునుడి యొక్క కోడలి గర్భము స్రావమైపోవాలి. ఎందుకంత కక్ష అర్జునుడి మీద? అంటే ఆ అర్జునుడు కదా మరి యుద్ధంలో నిలబడి శత్రువుల్ని ఎక్కువ మందిని తెగటార్చాడు. ఆయన ఎందుకు తెగటార్చాడు? ధర్మం కోసం తెగటార్చాడు. ఆయనే స్వార్థం కోసం తెగటార్చలేదు, ధర్మం కోసం తెగటార్చాడు. ధర్మం కోసం నిలబడి ఉన్నవాడి మీద అధర్మాత్ముడికి ఎందుకు కక్ష ఉంటుందంటే కారణం ఉండదు. ఇదే ఉంటుంది. అసూయ చేత, క్రోధము చేత ఉంటుంది తప్ప వేరు కారణాలు ఉండవు. దానికి వాడే క్రోధం, వాడే తీర్పు, వాడే నేరం, వాడే ఏదైనా చేసేస్తాడంతే. కాబట్టి ఇప్పుడు అశ్వత్థామనుకున్నాడు, అమ్మా నా తప్పు పట్టుకున్నాడు రా వ్యాసుడు. పాండవుల యొక్క భార్యల గర్భములు స్రావమవాలి తప్ప పాండవుల యొక్క పిల్లల గర్భములు పిల్లల యొక్క గర్భములు అంటే పిల్లల యొక్క కోడళ్ల గర్భములు స్రావమగుకుండుగాక, అక్కడ వరకే ఆగు అంటున్నాడు. నేను ఇది విని నాకేదో అర్థం కానట్టు ఊరుకుంటా. అర్థం కానట్టు ఊరుకుంటే ఏమవుతుంది? నా అస్త్రం చేసే పని చేసేస్తుంది. పరీక్షిత్తు మరణిస్తాడు. ఉత్తరాగర్భాన్ని కూడా చెనకేస్తుంది. ఎందుకంటే నా సంకల్పం ఏమిటి? అస్త్రం ఎవడు ప్రయోగించాడో వాడిది సంకల్పం, మార్చట్లేదు సంకల్పాన్ని. పాండవేయ రాగ గర్భములు అన్న మాటకు అర్థం అర్జునుడి యొక్క కోడలి గర్భము కూడా నశించిపోవాలి. నేను దానికే కట్టుబడుతున్నా. పైకి వ్యాసుడు చెప్పింది నాకు అర్థం కానట్టు ఉంటాను. అది మూర్ఖత్వం అంటే. వాడు వినడు. నిజంగా వాడికి తెలియదు అనుకుంటున్నారా మీరు? వాడికి తెలుసు ఇందులో తప్పు లేదని. కానీ వాడు తప్పు ఉన్నట్టుగా వాదిస్తాడు, తప్పు ఉన్నట్టుగా మాట్లాడతాడు. ఎందుకంటే వాడికి క్రౌర్యం ఉన్నది, మౌఢ్యం ఉన్నది, రాక్షసత్వం ఉన్నది. అంతే అశ్వత్థామతత్వం. కాబట్టి ఇప్పుడు వ్యాసుడి మాటని అర్థం చేసుకున్నట్టు కాకుండా అర్థం కానట్టు ఊరుకొని ఉత్తరాగర్భము నశించిపోవాలని మనసులో సంకల్పం చేశాడు. అంటే ఇది మానసికంగా ఒక పెద్ద శిక్ష వేయడానికి సిద్ధపడుతున్నాడు. పాండవులు ఉండాలి, ఉత్తరాధికారులు లేని దేనికి చేసినట్టు యుద్ధం? ఉత్తరాధికారులు లేకుండా చేయాలి. వెంటనే ఈ కాఠిన్యాన్ని, ఈ క్రౌర్యాన్ని, ఈ అర్థం పర్థం లేని స్థితిని కృష్ణ పరమాత్మ తట్టుకోలేకపోయాడు. ఆయన వెంటనే రథం దిగన్నాడు, నువ్వు పాండవేయ రాగ గర్భములను చెనకవద్దని వ్యాసుడు చెప్తున్నా వినకుండా
నేను అలా అనుకోవట్లేదని మనసులో అనుకుంటున్నావు, నాకు తెలియదు అనుకుంటున్నావు, నాకు అన్నీ తెలుసు. నువ్వు ఉత్తరా గర్భాన్ని చెనకాలనుకుంటున్నావు, నువ్వు మొనగాడివైతే నీ అస్త్రంతో చెనకు, నేను అడ్డుకుంటా. ఆమె గర్భము స్రావం అవ్వదు, నేను ఆపుతా. ఆమెకి గతంలో ఋషుల వరం ఉంది, క్షీణించిన శరీరమున్న కుమారుడు పుడతాడని, పరీక్షిత్ అనిపించుకుంటాడని. ఆ గర్భాన్ని నేను కాపాడతాను, కొడుకుని కంటుంది. ఆ కొడుకు కృపాచార్యుల వారి శిక్షణలో దాన ధర్మములు చేసి యజ్ఞయాగాదులు చేసి ఈ భూమినంతటినీ పరిపాలించి పాండవుల యొక్క వారసుడుగా నిలబడి వాళ్ళ కీర్తి ప్రతిష్టలు నిలబెట్టగలిగిన వాడు అవుతాడు. ఆయన కొడుకు జనమేజయుడు ఈ భారతాన్నంతటినీ వింటాడు. లోకమంతా వింటుంది నువ్వు చేసిన తప్పిదాన్ని అశ్వత్థామ. కాబట్టి నేను ఆ గర్భాన్ని కాపాడతాను. ఏది నేను ఉపసంహారం చేయనంటున్నావుగా, చెనకు చూస్తాను నీ అస్త్రంతో. నీ అస్త్రము గొప్పో నా శక్తి గొప్పో చూడన్నాడు. అంటే నవ్వాడు అశ్వత్థామ. ఇంత కృష్ణ పరమాత్మ నవ్వి అర్జున మిత్రమా అని పిలిచాడు. ఎంత ఎగతాళ్ళో చూడండి. మూర్ఖత్వానికి రాక్షసత్వానికి క్రోధానికి హద్దే ఉంటుందండి. అర్జున మిత్రమా, అర్జునుడి యొక్క కోడలి గర్భాన్ని కాపాడుతానంటున్నావుగా, కాపాడుకో చూస్తాను నా అస్త్రం నుంచి అన్నాడు. ఇంత కృష్ణుడికి, ఇంత దైవానికి, ఇంత పరిపూర్ణావతారానికి ఒళ్ళు మండిపోయింది. మండిపోదండి అధర్మానికి? మండిపోయి ఆయన అన్నాడు, నువ్వు ఒళ్ళు మండిపోయి తగలబడిపోతున్నంత బాధతో 3000 సంవత్సరములు ఈ భూమి మీద నిస్సహాయుడిగా తిరుగు. చిరంజీవిత్వం ఉందిగా, అలా అనుభవించా చిరంజీవిత్వాన్ని. 3000 సంవత్సరములు నిస్సహాయుడవై ఉండాలి. నీ ఒళ్ళంతటి నుంచి కూడా దుర్గంధభూయిష్టమైన నెత్తుటి కంపు వస్తూ ఉండాలి. ఆహారము దొరకక మండిపోతున్న ఒంటితో 3000 సంవత్సరములు ఏకాకివై తిరుగు అన్నాడు. నేను కాపాడతానో లేదో పరీక్షిత్తుని చూసుకో, తిరుగుతుంటావుగా, చూడు కాపాడతానో లేదో. నువ్వు అక్కడ అలా తిరుగుతుంటావు, ఇక్కడ పరీక్షిత్తు రాజ్యం చేస్తాడు, నీ అస్త్రం ఏమవుతుందో చూద్దుగానే అన్నాడు. భాగవతంలో చెప్పారుగా. అందరూ మరణిస్తాడనుకుంటే మహానుభావుడు కృష్ణ పరమాత్మ అలవోకగా గర్భంలోకి ప్రవేశించి ఆ పిల్లవాడిని కాపాడాడు, అస్త్రం నుంచి కాపాడాడు. కాబట్టి ఎవరు నన్ను కాపాడిన వాడని బయటికి వచ్చాక అందరినీ పరీక్షగా చూసేవాట, ఎవరా శంఖచక్ర గదా పద్మములతో ఉన్నవాడని పరీక్షగా చూశాడు. కాబట్టి పరీక్షిత్ అయ్యాడు ఆయన. భగవంతుడి మాట నిలబడిందా లేదా? అకారణ క్రౌర్యానికి, అకారణ క్రోధానికి, మూర్ఖత్వానికి వెళ్ళిపోయిన అశ్వత్థామ ఏమైపోయాడు భగవంతుడి చేతిలో? ఏమైంది ఆయన చిరంజీవిత్వం? ఇది ఒక మనిషి ఎలా బ్రతకాలో నేర్పేటటువంటి ప్రధానమైనటువంటి అంశం భారతంలో. వెంటనే వ్యాసుడు అన్నాడు, కృష్ణ పరమాత్మ ఏ శాపవాక్కునిచ్చానో ఆ శాపవాక్కు పరిపూర్ణంగా నీకు తగినదేరా బ్రాహ్మణాథమా, నువ్వు అలాగే బ్రతుకు అన్నాడు. వ్యాసుడు ఏం చేశాడండి మధ్యలో? ఇప్పటి వరకు మీరు భారతంలో వ్యాసుడి గౌరవాన్ని విన్నారు. అశ్వత్థామ వ్యాసుడి వంక తిరిగి అన్నాడు, ఇక పైన నీకు కూడా శాపం ఇస్తున్నాను. తగుదురమ్మా అని వచ్చి మొట్టమొదట నువ్వే కదా పెద్దరికం మొదలుపెట్టావు, నీకు శాపం ఇస్తున్నాను, నువ్వు మనుష్యులందరిలో ఉండు అన్నాడు. నేను ఉంటాను అన్నాడు. క్రౌర్య రూపం అశ్వత్థామ. మనుష్యుల యందు మంచి మాట, తత్వ సంబంధమైనటువంటి విశేషం, ఇతరుల మనసుకి శాంతి పొందేటట్టుగా వకారయకార సకారములతో కలిసి అమృతతత్వమైనటువంటి భగవత్ సంబంధమైన విశేషములను వాక్కులుగా వాయురూపంగా చెప్పగలిగినటువంటి తత్వం వ్యాసతత్వమై అందరి యందు నిలబడింది. అందుకే ఇప్పటికీ ఏ పండితుడు పీఠం పెట్టి చెప్పినా దాన్ని వ్యాసపీఠము అంటారు. వ్యాసపీఠం అయింది. అందుకే వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి అని వ్యాస పౌర్ణమి నాడు వ్యాసుడికి నమస్కరించి గురువులందరిలో కూడా వ్యాస భగవానుణ్ణి చూసి నమస్కారం చేస్తారు. అందుకని అశ్వత్థామ శాపం ఇచ్చిన మహాత్ములను అది ఏ విధంగా చెనకుతుంది కనుక ఆయనకి జరిగే నష్టం ఏమిటి? కానీ అసలు ఆయన క్రౌధానికి ఏమైనా హద్దుందా? వ్యాసుడంతటి వాణ్ణి శపించాడు. కానీ కృష్ణ పరమాత్మ ఇచ్చిన శాపం అన్వయం అవుతుంది కదా. అందుకని 3000 సంవత్సరములు ఈ భూమి మీద ఏకాకిగా దుర్గంధభూయిష్టమైనటువంటి నెత్తుటి కంపు ఒంటికి కడుతుండగా నిస్సహాయుడై తిరిగాడు. దీనివల్ల ఏమైందంటే ప్రాణులను చంపడానికి అస్త్రప్రయోగం చేశాడు. పాండవులు మానసికంగా ఏడవడానికి కావలసినంత ప్రణాళిక వేసి పెద్ద తప్పు చేశాడు. మరి కొడుకుల్ని చంపాడుగా, దానివల్ల వాళ్ళు మానసికంగా బాధపడ్డారుగా. మానసికంగా శారీరకంగా కూడా బాధపడడానికి యోగ్యమైన రీతిలో శాపం ఇచ్చాడు. 3000 సంవత్సరములు ఒళ్ళు మండిపోతుండగా తిరగాలి. కాలిపోతున్న ఒంటిలా ఉంటుంది,
3000 ఏళ్లు తిరగాలి. శరీరానికి బాధేనా? నిస్సహాయుడు, రక్తపు కంపు. మానసికంగా బాధేనా? ఈ రెండు ఎవరి పట్ల చెయ్యాలనుకున్నామో ఆ రెండు నీకు అన్వయమగుగాక. కృష్ణుడు అందుకు చెప్పించాడు, వ్యాసుడు తథాస్తు అన్నాడు. ఇలా సౌప్తిక పర్వంలో ఒకానొకప్పుడు వ్యాసుడు, కృష్ణుడు, నారదుడు వచ్చి ఆపితే తప్ప కొంత జరగవలసిన నష్టం జరిగిపోయిన తరువాత మాత్రమే లోకములను కాపాడగలిగినంత భయంకరమైన స్థితి ఒక్క వ్యక్తికి ఉన్నటువంటి మౌఢ్యం వల్ల ఏర్పడింది. ఇది వ్యాస భగవానుడు సాధించినటువంటి పరమోత్కృష్టమైన విజయం. ఎందుకండి అంటే తాను శాపం పొందినా కూడా చటుక్కున అశ్వత్థామ హృదయాన్ని గ్రహించి పాండవుల కోడళ్ళకి అన్వయం అవ్వదు అని ఆపాడు. కృష్ణుడు గ్రహించి నేను కాపాడతాను అని పరీక్షిత్తుని కాపాడాడు. ఇది వ్యాసుడు చేసినటువంటి అనితర సాధ్యమైనటువంటి మహాప్రయోజనం భారతంలో. దుర్యోధనుడే మరణించాడన్న తర్వాత వినడానికి అసలు శ్రోతకి ఉత్సాహం ఏముంటుంది ధృతరాష్ట్రుడికి. అందుకే దుర్యోధన మరణం చెప్పి సంజయుడు అన్నాడు, ఇక పైన నేనేమీ చెప్పదలుచుకోలేదు, నీకు చాలు ఇక్కడ వరకు అని చెప్పాడు. కానీ భారత రచన చేస్తానన్న వ్యాసుడి వలన మనకు మిగిలిన భారతం అందింది. కాబట్టి ఆ ధృతరాష్ట్రుడు బాధపడుతున్నాడు. ధృతరాష్ట్రుడు పెరివేప విత్తే, చాలా చాలా మౌఢ్యం ఉన్నవాడే. అయినా 9 కొడుకులు మరణించారు, అల్లుడు మరణించాడు, ఏకాకి అయి నిస్సహాయుడై మిగిలిపోయాడు. అటువంటప్పుడు ఊరట పొందేటట్టుగా మాట్లాడడం నా వైపు నుంచి ధర్మం. జరగవలసిన శాస్తి జరిగిందని నేను ఊరుకోకూడదు. కాబట్టి నేను శాంతి కల్పిస్తానని మహానుభావుడు వ్యాసుడు బయలుదేరాడు. వ్యాసుడిని మీరు పరిశీలిస్తే అభిమన్యుడు చనిపోయినప్పుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు, కొడుకులు చచ్చిపోయినప్పుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు, భీష్ముడు చనిపోయినప్పుడు గంగ దగ్గరికి వెళ్ళాడు, కష్టాలలో ఉన్నప్పుడు పాండవుల దగ్గరికి వెళ్ళాడు. అలాగే పాండురాజు మరణించినప్పుడు తల్లి సత్యవతీదేవిని ఓదార్చాడు. 1కి 10 మాటలు ఎక్కడ ఏ కుటుంబమైనా కష్టంలో ఉంది అంటే ముందు వెడుతుంటాడు వ్యాసుడు. అంటే వ్యాసుడి జీవితాన్ని పరిశీలనం చేసినప్పుడు మనం నేర్చుకోవలసిన మొట్టమొదటి లక్షణం ఏది అంటే, ఒకరు కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళి ఓదార్చడానికి మాత్రం వెనకంజ వేయవద్దు. కాబట్టి ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పాడు, నీవు ధర్మభంగి నిరుగనేర్తు నీతి కౌశలం బామహిల్లు నీదు మనంబునందు కాన నేను శౌకావిలత్వముడు పబూని అరుగుదించితిన్ సుతా భావజనిత దుఃఖ వార్ధిపార మయుదు పుత్రక. కొడుకుని పిలిచి అన్నాడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీకు ధర్మం అంటే ఏమిటో బాగా తెలుసు, ధర్మ సంబంధమైనటువంటి కౌశలము కూడా నీ యందు ప్రవర్తిల్లింది, నీకు బాగా తెలుసు. అయినా కూడా కొడుకులు పోయారు, కొడుకులు పోయారు, కొడుకులు పోయారు అని ఏడుస్తున్నావు. ఈ దుఃఖం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఒక భావము నుండి వచ్చింది. ఇది అంత తేలిక మాట కాదు సుమండి. మీరు గమనించండి, ఒకడు ఏదో పోయిందని ఏడుస్తున్నాడు, చాలా విలువైన వస్తువు మెడలో వేసుకున్నాడు, కష్టపడి 30 ఏళ్ళు సంపాదించి దాచి దాచి ఏదో హారం కొనుక్కుని మెడలో వేసుకున్నాడు. లేకపోతే అంతవరకు ఎందుకు, హారం వరకు ఎందుకు, ఉపనయనంలో భిక్ష కింద, మాతృభిక్ష కింద వాళ్ళ అమ్మగారు ఇచ్చిన ఉంగరం, అది ఆయన వదలడం. అమ్మగారు భిక్షలో ఇచ్చిన ఉంగరం ఆనాటి నుంచి ఆయన శరీరం కట్టెల మీదకి వెళ్ళిపోయే వరకు అది అలాగే ధరించి ఉండాలనుకున్నాడు, అలాగే పెట్టుకుంటాడు. ఆ ఉంగరం జారిపడిపోయింది, ఆ ఉంగరం కనపడలేదు, ఏడుస్తుంటాడా? అమ్మ గుర్తొచ్చింది, ఉపనయనం గుర్తొచ్చింది, నాన్నగారు చేసిన మంత్రోపదేశం గుర్తొచ్చింది, అయ్యో ఆ ఉంగరం పడిపోయింది అని వెతుక్కుంటున్నాడు. చాలా బాధలో ఉన్నాడు. ఇంత బాధలో ఉండగా ఏదో పెద్ద చప్పుడు వినపడింది. ఏమిటి ఇంత పెద్ద చప్పుడు వినపడిందని అటుగా చూశాడు. చూసేటప్పటికీ సాధారణంగా జనం మధ్యలో ఎప్పుడూ కనపడనటువంటి ఒక ప్రముఖ చలనచిత్ర నటుడు అలా వెడుతున్నాడు, జనం వెంటబడుతున్నారు. ఒక్కసారి ఆయన అటు చూసి ఇదేంటి ఈయన ఇక్కడికి వచ్చాడు అని చెప్పి అలా చూసి ఒక్క క్షణం ఆగాడు. మనసు ఎప్పుడైతే ఇది వదిలేది పట్టుకుందో ఇతను ఏడుపు మర్చిపోతాడు. మనసు లగ్నమైతే ఏడుపు, మనసు లగ్నం కాకపోతే మళ్ళీ గుర్తొస్తుంది, ఇదేమిటి అది చూస్తూ ఊరుకున్నాను, నా ఉంగరం పోయింది, మళ్ళీ ఏడుపు మొదలు. ఎంత పెద్ద మాట మాడుతున్నాడో చూడండి వ్యాసుడు. భావజనిత దుఃఖము, కొడుకులు పోయారో కొడుకులు పోయారో కొడుకులు పోయారో ఇదే ఆలోచిస్తున్నావు, అందుకు ఏడుస్తున్నావు. కాదయ్యా, పోనివాడెవడున్నాడు? వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి పండు రాలిపోతుంది, ఒక్కొక్కసారి పిందె రాలిపోతుంది.
పిండి రాలిపోవడమే భగవంతుడి యొక్క నిర్ణయం అయితే పిండి రాలిపోవుగాక, పండు రాలిపోవడం భగవంతుడి నిర్ణయం అయితే పండు రాలిపోవుగాక. నాకు కావలసింది భగవంతుడి యొక్క నిర్ణయాన్ని ఔదలదాల్చడం వినా ఇంకొకటి కాదు. కాబట్టి పిండి రాలినా పండు రాలినా సమానంగానే తీసుకుని నిలబడతాను. రాలడం దాని ధర్మం కనుక, రాల్చేవాడు వేరొకడు కనుక, రాల్చకుండా ఆపగలిగిన శక్తి నాకు లేదు కనుక నేను ఆ భగవంతుడిని నమ్మి నిలబడతాను. అన్ననాడు నీకు ఈ దుఃఖం లేదు, అది లేని నాడు దుఃఖపడుతూనే ఉండిపోతావు. అలా దుఃఖపడితే నీవు చేయవలసిన కర్తవ్యాలు పోతాయి, పాడైపోతావు. కాబట్టి ఇది విడిచిపెట్టు. ఈ భావజనిత దుఃఖాన్ని వదిలిపెట్టు. బాబోయ్, ఎవరు మాట్లాడతారండి అసలు అలా? ఎవరైనా మాట్లాడగలరా? ఎంత గొప్పగా మాట్లాడతాడు. అన్ని చోట్ల ఒక్కలా మాట్లాడ్డాడు, ఒక్కొక్క చోట ఒక్కొక్కలా మాట్లాడతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.